హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు సెషన్లో మనము అసలు ప్లే రైట్ గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ప్లే రైట్ బేసిక్ ఓవర్ వ్యూ చూద్దాం. అసలు ప్లే రైట్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే టూల్ యొక్క ఫీచర్స్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఐడియల్గా ఈ ప్లే రైట్ అన్నది ఓపెన్ సోర్స్ టూల్ అండి. సో దిస్ ఓపెన్ సోర్స్ టూల్ వాజ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ ఫర్ అ వెబ్ ఆటోమేషన్. ఐడియల్గా మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసిన టూల్ వెబ్ ఆటోమేషన్ టెస్టింగ్కి ఎక్కువగా వాడతాం. సో వెబ్సైట్లను మనం ఆటోమేట్ చేయడానికి దానికి యూజ్ చేయడం కోసం వాడతాం. అలాంగ్ విత్ దాట్ వెబ్సైట్సే కాకుండా మొబైల్ స్పెసిఫిక్ బ్రౌజర్స్ మీద యాక్షన్స్ చేయొచ్చు ప్లే రైట్ని యూస్ చేసి. మీ అప్లికేషన్స్లో వేరియస్ ఏపీఐస్ ఉంటే ఆ ఏపీఐస్ అన్నిటిని కూడా వీ కెన్ వ్యాలిడేట్ యూజింగ్ దిస్ పర్టికులర్ ప్లే రైట్ టూల్. అండ్ ఈ ప్లే రైట్ టూల్ యొక్క మేజర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అంటేనండి, ఈ ప్లే రైట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. అంటే జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, సి షార్ప్ కానీ, మనం దేంతో కంఫర్టబుల్గా ఉన్నా సరే వీ కెన్ గెట్ స్టార్టెడ్ విత్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ నువ్వు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ అ మల్టిపుల్ బ్రౌజర్స్. మొత్తం అన్ని బ్రౌజర్స్ మీద నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఈ ఎగ్జిక్యూషన్లో కూడా హెడ్లెస్ మోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ హెడెడ్ మోడ్, ఈ రెండు వేస్లోనూ సపోర్ట్ చేస్తుంది. హెడ్లెస్ మోడ్ అంటే ఎగ్జిక్యూషన్ నీకు కనిపించదు, హెడెడ్ మోడ్ అంటే కనుక నీకు అది ఎగ్జిక్యూషన్ చేసేది నీకు కనిపిస్తుందండి. అండ్ ఆఫ్ కోర్స్ మనం రాసే ప్రోగ్రామ్స్ ఐదర్ విండోస్లో కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ, లైనక్స్ ఓఎస్లో కానీ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. బాగానే ఉంది. సో సురేంద్ర, దీని ఫీచర్స్ ఏంటి? సో నాకు ఇది అర్థమైంది బేసిక్. బట్ దీన్ని ప్రిసైజ్లీ ఈ టూల్ మనకి ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటి? యాజ్ సెడ్, ఇది ఓపెన్ సోర్స్ టూల్. ఎవరైనా సరే ఫ్రీగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఇది సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ బ్రౌజర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక, ఒక సింపుల్ కమాండ్ను యూస్ చేసి ఈ టూల్ మొత్తాన్ని నీ సిస్టంలోకి నువ్వు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దాని కమాండ్తోనే ఆటోమేటికల్లీ కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఇది జనరేట్ చేసేసుకుంటుంది. అండ్ అన్లైక్ ఎనీ అదర్ టూల్స్ మీకు ఎక్స్ప్లిసిట్గా రిపోర్ట్స్ని వాటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. కానీ ఈ టూల్ మీకు బై డిఫాల్ట్ రిపోర్టింగ్ మెకానిజం బిల్ట్ ఇన్ రిపోర్ట్స్తో వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్నది మనకి డిఫాల్ట్గా జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీన్ని యూస్ చేసి సిఐసిడి ఇంటిగ్రేషన్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ ఈ టూల్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే కనుక రికార్డింగ్ ఫీచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డీబగ్గింగ్ ఫీచర్ అండి. ఇప్పుడు నేను కంప్లీట్లీ నాన్ ప్రోగ్రామర్, నాకు అసలు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండే లేదు. నేను దీన్ని స్టార్ట్ చేయాలనుకో, ఈ సింపుల్ రికార్డింగ్ ఫీచర్స్తో అసలు టూల్ యాక్షన్స్, బ్రౌజర్లో జరిగే యాక్షన్స్కి టూల్ ఎట్లా కమాండ్స్ క్యాప్చర్ చేస్తుంది, నాకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది ఈ రికార్డింగ్ ఫీచర్ని యూస్ చేసుకుని. అండ్ వెన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ టూల్స్, ఇందులో మీ ఎగ్జిక్యూషన్ అన్నది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకొక మేజర్ బ్యూటీ ఏంటి అంటేనండి, ఈ టూల్ని యూస్ చేస్తే ఆటో వెయిటింగ్ మెకానిజం ఉంది. అంటే ఒక క్లిక్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ కోసం వెయిట్ చేయు అనే డిఫాల్ట్గా అది ఇన్బిల్ట్గానే వచ్చేసిందండి. అండ్ ఎడిషనల్గా ఇక్కడ ఏంటి అంటే కనుక మీకు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది డిఫాల్ట్గా ఇందులో జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్ని బిల్ట్ ఇన్ అసర్షన్స్ అన్నది కూడా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టూల్ని యూస్ చేసి మనం పారామీటరైజేషన్ కానీ, మల్టిపుల్ విండోస్ని కానీ, మల్టిపుల్ ట్యాబ్స్ని కానీ, వీటిలన్నిటిని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఒక టూల్ ఇన్ని నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో చాలా ఆర్గనైజేషన్స్ ఈ ప్లే రైట్ టూల్ని యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా సెలీనియంతో పోల్చుకుంటే దీనికి అడ్వాంటేజెస్ ఉండడం వల్ల సెలీనియంలో వాళ్ళకున్న కోడ్ బేస్ని ఈ ప్లే రైట్లకి మైగ్రేషన్ కూడా జరుగుతుందండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్ పర్టికులర్ టూల్. నెక్స్ట్ సెషన్లో ఈ టూల్ని మన సిస్టంలో ఎలా కాన్ఫిగర్ చేయాలి అన్నది we will study with a further more details. Okay, thank you very much. See you again in the next session.